హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి పెయిన్ స్టార్ట్ అయితే ఏం చేయాలి? ఈరోజు మనం అది డిస్కస్ చేసుకుందాం. నొప్పులు స్టార్ట్ అవ్వగానే లైట్గా ఉంటాయి, వెంటనే ఏమీ డెలివరీ అయిపోదు, టైం ఉంటుంది. సో కంగారు పడాల్సిన పని లేదు. అందుకే 9th మంత్ వచ్చిన తర్వాత ఎప్పుడు పెయిన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఇంట్లో తోడుగా ఒక మనిషి ఉంటే చాలా బాగుంటుంది. పెయిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ట్రాన్స్పోర్ట్ అండి. అంటే మనం ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి? అంబులెన్స్ కాల్ చేసుకోవాలా, లేదా వెహికల్ ఉందా? లేదు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, నైట్ టైమ్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎలా అనేది ముందుగా చూసి పెట్టుకోవాలి. కార్ కానీ అంబులెన్స్ కానీ బెటరు. ఒకవేళ ఇంకా అంబులెన్స్ రాగానే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలి. పెయిన్స్ ఎంతసేపటికి వస్తున్నాయో అది కొంచెం గమనించుకోవాలి. బేబీ మూమెంట్స్ గమనించుకోవాలి. ఏదన్నా బ్లీడింగ్ అవుతుందా, ఉమ్మనీళ్ళు పోతున్నాయా అనేది చూసుకోవాలి. అట్లేమన్నా ఉన్నాయి అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి హాస్పిటల్కి. ఈ హడావిడిలో చాలా మంది ఏంటంటే హాస్పిటల్ ఫైల్, రిపోర్ట్స్ ఇవన్నీ మర్చిపోతుంటారు. అసలు చాలా ఇంపార్టెంట్ ఫైల్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మీ బ్లడ్ గ్రూపు, టెస్ట్లు అవన్నీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అదే మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడరు. హాస్పిటల్ బ్యాగ్ ఒకటి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి 9th మంత్ వచ్చిన దగ్గర నుంచి. దాంట్లో అవసరమైన బట్టలు, మెడిసిన్స్, మీరు వాడేవి అవన్నీ ముందు నుంచే దాంట్లో పెట్టుకుంటే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెంటనే తీసుకొని వెళ్ళిపోవచ్చు. పెయిన్స్ ఎక్కువ వస్తున్నా, ఏదన్నా బ్లీడింగ్, ఉమ్మనీళ్ళు పోవడం ఇట్లా ఉంది అంటే పేషెంట్ యాక్టివ్ లేబర్లో ఉన్నట్టు. అప్పుడు ఏం తినొద్దు, తాగొద్దు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తారు మీకు. ముందుగా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి, ఆ పెయిన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ప్లస్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే ఏం డెలివరీస్ అయిపోవు, చాలా టైం ఉంటుంది కాబట్టి అస్సలు కంగారు పడకూడదు.